పులి పిల్లలతో సరదాగా గడిపిన నరేంద్ర మోడీ అంటూ కూడా మనం వార్తని చూడడం జరుగుతోంది. అయితే పాలు పట్టి వాటితో ప్రేమగా మోడీ అంటూ కూడా ఒక వార్తను, అంటే నిన్న ఏదైతే ప్రైవేట్ జూకి సంబంధించిన ఏదైతే ఉందో బాగా చర్చనీయాంశం జరిగింది. అయితే అంబానీకి సంబంధించిన ఈ ప్రైవేట్ జూలో దాదాపు 200 పైచిలకు రకాల జంతు ప్రాణులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అక్కడ పెద్ద హాస్పిటల్ లాగా కట్టడం జరిగింది. ఈ హాస్పిటల్ని కూడా సందర్శించారు. అయితే దాదాపు 3500 ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇది. సో ఏర్పాటు చేసింది రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వన్యప్రాణుల సంరక్షణ కోసం కేంద్రం 1.5 లక్షల పైగా జంతువులను పక్షులను సంరక్షించే నిపుణులు సంరక్షిస్తున్నారు. అదైనా ఏవైతే అక్కడ మొత్తం కూడా సేమ్ మన మనుషులకు ఎట్లయితే హాస్పిటల్, డయాగ్నోస్ సెంటర్స్ ఇవన్నీ ఎట్లా ఉంటుందో ఇవన్నిటికీ కూడా దాదాపు 1.5 లక్షల ఎకరాలు, 1.5 లక్షల జంతువులు దాదాపు అక్కడ నివసిస్తున్నాయి. అరుదైన జాతులు, ఇప్పుడు అంతరించిపోతున్న జాతులు ఏవైతున్నాయో అవన్నీ కూడా అక్కడ మనకు కనబడడం జరుగుతోంది. సో డయాగ్నోస్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్స్, ఎంఆర్ఐ ఇవన్నీ ఉన్నాయంట. సో మోడీ కూడా అక్కడికి వెళ్ళి సరదాగా గడిపినట్టు కూడా మనం వార్తను చూస్తూ ఉన్నాం. ఇక సిఎంఆర్ డెలివరీ సమయం పొడిగించండి. 4000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అనుమతులు పునరుద్ధరించండి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికు సీఎం రేవంత్ రెడ్డి వినతి. మహిళా సమీకృత బస్సులను అద్దెకు ఆర్టీసీ బస్సు, అంటే ఇక తెలంగాణ మహిళలకు మార్చి 8న ఒక గుడ్ న్యూస్ చెప్పుకోబోతుంది. డ్వాక్రా గ్రూప్లకు సంబంధించి దాదాపు 150 మంది డ్వాక్రా సంఘాలని ఎంపిక చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళందరినీ కూడా కోట్లాధికారిని, లక్షాధికారిని చేసే ప్రయత్నం భాగంగానే ఏవైతే ఆర్టీసీ బస్సులు ఉంటాయో అద్దెకి, అంటే ప్రైవేట్ బస్సులను వాళ్ళతో కొనిపించి ఆ బస్సుల్ని పలు డిపోలకు అనుసంధానం చేసి ప్రతి నెల 72,000 రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అంటే ఈ మహిళలకు కూడా ఇవ్వనట్టుగా తెలుస్తా ఉంది. అదే విషయం కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. అండ్